రేవంత్ రెడ్డి నేను మాట్లాడిన ఆ మాటలు వింటుంటే నిజంగా అవగాహన లేక మాట్లాడుతుండా, కావాలనే మాట్లాడుతుండా అనేది అర్థమవుతుంది. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటలు మళ్ళొకసారి గమనిస్తే, తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అవుతుంది సార్ అని అడిగితే, ఫుడ్ పాయిజన్ ఇప్పుడు అవుతలేదు, గత ప్రభుత్వంలో ఉన్న దాన్ని ఇప్పుడు మళ్ళీ చిత్రీకరించి చూపిస్తున్నారు అంటారు. సోయి ఉన్నది అసలు ఒక ముఖ్యమంత్రికి, ఒక విద్యాశాఖ మంత్రికి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న అవస్థలేంది, గోసలేంది అనేది తెలియదు. మెస్సీ ఆటకు తొలకపోయిన మీ మన్మడు ఉన్నాడు కదా, ఆ మీ మన్మని గూగుల్కి కొట్టుమనురి, గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవుతుందా లేదా అనేది అప్పుడు వస్తాయి. అంతేందుకు మిమ్మల్ని భజన చేసే మీ బిగ్ టీవీ కూడా ప్రచురించింది గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుందని. సోయి లేదా? గురుకుల పిల్లలంటే, విద్యార్థులు అంటే ఇంత చులకనన్నా మీకు? ఆ విద్యార్థులకు పెట్టే అన్నంలో కమిషన్ వస్తలేదన్నా ఫుడ్ పాయిజనింగ్లు? దాని మీద ఎవరు మాట్లాడాడు? విద్యార్థుల గురించి ఎవరు మాట్లాడారు? అన్ని స్కాములు కావాలి మనకు, స్కీములు ఒక్కటొద్దు. ప్రజలకు పనికొచ్చే, ప్రజలకు లాభం జరిగే ఒక్క పని కూడా అవసరం లేదు. అన్నమో రామచంద్ర అని ప్లేట్లలో అన్నం పెట్టుకొని విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. గది కనబడదు మనతలేరా? విద్యార్థులు చనిపోతున్నారు ఫుడ్ పాయిజనింగ్ వల్ల. గవి కనబడతలేవా? వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, హిహిహి ఇప్పుడు కాదు అని అంటున్నారు రేవంత్ రెడ్డి. గిదేనా? ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది?